అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళశ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చానండి. ఇది కూడా చెన్నై స్పెషల్ అండి. ఫుడ్ చేసినాం కదా, అలాగే ఇది కూడా వడ కర్రీ. బట్ ఇది ఇడ్లీ, దోశ, పూరి ఇట్లాంటి వాటికి చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆనియన్, ఎర్రగడ్డలు మీడియం సైజు 2 అండి. అలాగే మీడియం సైజు టొమాటోలు 2, అల్లం ఒక 2 ఇంచులు ఉంటుందండి. తెల్లగడ్డలు ఒలిచి కట్ చేసుకోండి, 2 గడ్డలు చిన్న సైజు. అది శనగపప్పు అండి, మేము శనగబ్యాళ్ళు అంటాము. బాగా 2 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఈ లోటాతో 2 వేసుకున్నానండి. 2 లోటాలు శనగబ్యాళ్ళు వేసుకొని 2 గంటల సేపు అయింది నానబెట్టి. ఇప్పుడు బాగా నానిపోయింది. దీన్నంతా రుబ్బుకొని ఎలా చేసుకోవాలో చూస్తాను. ముఖ్యంగా బిర్యానీ ఆకు ఉండాలండి, మళ్ళీ చెక్క, లవంగం, అంతే. ఇంకా వేరే స్పైసీ ఐటమ్స్ ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ముందు ఈ శనగపప్పుని రుబ్బుకోవాలి. శనగబ్యాళ్ళని మిక్సీకి వేసుకోవాలండి. ఎక్కువగా పేస్ట్ కాకూడదు. అలాగని మనం వడకి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి. 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు. ఇలా రుబ్బుకుంటే చాలు. అప్పుడే సోంపు మర్చిపోయానండి, సారీ. సోంపు ఒక్కటి చెప్పాల్సింది ఇంగ్రీడియంట్స్లో. సోంపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా రుబ్బి పెట్టుకున్నాను పిండి. నూనె కూడా పెట్టేసాను చూడండి, బాగా కాలిపోయింది. చూడండి, కొద్దిగా సోంపు. వడపిండిలోకి మరి ఎక్కువగా ఏం అవసరం లేదు, కాకపోతే కొంచెం మనం రుచి కోసం వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తాను, తెల్లగడ్డలు అన్నీ, అల్లం ముక్కలు కొన్ని కొద్దిగా, ఎర్రగడ్డలు ఒక 2, సరిపోతుంది, చాలా వేసుకునేసి. ఉప్పు కూడా కాస్త తక్కువగానే ఉంటే చాలండి దీనికి. వీటిని బాగా మిక్స్ చేసుకునేసి వడల్లాగా, అంటే వడల్లాగా మరీ షేప్ రావాలని ఏమీ లేదండి. ఇట్లా ఉండలాగా తీసుకునేసి ఇలా వేసుకునేయచ్చు అంతే. ఇది ఎక్కువగా కాలాల్సిన పని లేదు. మళ్ళీ వచ్చేసి మనము దోశ పెనం పెట్టి కూడా దోశలాగా, చపాతీలాగా కట్టుకునేసి రొట్టెలాగా తడతాం కదా, అలా కూడా కట్టి తీసుకోవచ్చండి. అది కూడా ఒక మెథడ్, అది కూడా బాగుంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను అన్ని రకాలుగానే చేసిందాను. దీనికి అన్నీ కరెక్ట్గా ఉప్పు కారం అంతా కరెక్ట్గా పడితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది ఇది, ఈ రెసిపీ మాత్రం. ఇటువైపు ఇడ్లీ రెడీగా ఉందండి. రెడీగా పెట్టేసాను ఇడ్లీ, అది కూడా అయిపోతుంది. ఇది చెన్నైలో ఎంతమంది ఉన్నారో అండి, అన్ని వెరైటీస్తో చేసుకుంటారు దీన్ని మాత్రం. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ చాలా బాగుంటుంది. ఒక్కోటి కూడా చాలా బాగుంటుందండి. కొందరు సోంపు అదే వేయరు, చెక్క, లవంగము, సోంపు అదంతా వేయరు, ఆవాలు వేస్తారు. ఆవాలు వేసి ఆ స్టైల్లో చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పెద్దమ్మ స్టైల్ ఇది. మా అమ్మ స్టైల్ అయితే నాకు తెలియదు. తనది కూడా చాలా చాలా బాగుంటుంది. అదే ఏదో కొంచెం ఇలా డిఫరెన్స్ ఉంటుందేమో, సోంపు అదేమైనా అలాంటివి ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటుంది. కానీ ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ రెసిపీనే ఉంటుంది 99% కదా పెద్దమ్మ. ఏదో ఒకటి కొంచెం హెచ్చు తక్కువ కొంచెం డిఫరెన్స్లో అది, కానీ 2 టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ వేస్తారు కదమ్మా, దాంట్లో కూడా వాళ్ళు కొందరు కొలతలు వేస్తారు చూడు, దాంట్లో టేస్ట్ చేంజ్ అవుతుంది.
కొందరు కొన్ని వస్తువులు ఎక్కువ వేయాలంటారు, కొందరు కొన్ని తక్కువ వేయాలంటారు. అట్లా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు వస్తుందండి డిఫరెన్స్? ఎందుకు వస్తుంది డిఫరెన్స్? ఒక్కొక్కరిది నీది ఒక స్టైల్ ఉంటుంది, నాది ఒక స్టైల్ ఉంటుంది, డింపుల్దే ఒక స్టైల్ ఉంటుంది. కాబట్టి రికార్డ్ చేయమంటే రాలేదు మేడం, ఇప్పుడు వస్తుంది. చూడండి, ఇంత కాలితే చాలండి, ఎక్కువ కాలకూడదు. ఎక్కువ కాలితే టేస్ట్లో చేంజెస్ వస్తుంది. ఆయిల్ ఉన్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా అని ఇది అనారోగ్యం మాత్రం కాదండి, హెల్దీ ఫుడ్, చాలా చాలా స్ట్రెంగ్తీ ఫుడ్. మా పిన్ని ఉండారు, వాళ్ళు చేస్తారు చెన్నైలో. ఇంకో విషయము, నేను నేర్చుకున్నది మా ఆయన ఫ్రెండ్ క్లాస్మేట్ యశోద అని, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి ఈ ఐటమ్. వాళ్ళు చాలా బాగా చేస్తారు, అన్ని వంటకాలు చాలా బాగా చేస్తారు. ఒకరోజు వాళ్ళ దగ్గర కూడా వీడియో తీస్తానండి, ఏదైనా వంటకాన్ని పెడతాను. అట్లా ఇరిగిపోతే పర్వాలేదా పెద్దమ్మా? ఎలాగో దీన్ని పిసుకుతాం కదమ్మా, ఇరిగితే నష్టం లేదు. అందుకే కదా షేప్లెస్గా వేస్తా ఉండేది. ఓకే, ఇంత లావుగా వడ చేస్తే మనకి తినగలమా? వడలన్నీ తీసేసినాం కదండి, దీనికనేసి మళ్ళీ వేరే ఆయిల్ ఏం వేసుకునేక్కర్లేదు, దీంట్లోనే చేసేయచ్చు. చూడండి, ఫస్ట్ ఇంతే చెక్క రెండే లవంగాలు, బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు, కరివేపాకు లేకపోయినా పర్వాలేదు, ఇదేమి ఇక్కడ ఇంపార్టెంట్ ఏం కాదు. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, తెల్లగడ్డలు, కాస్త నూనెలో వేగా అయితే చూడండి వాసన బొమ్మని వస్తాను. తెల్లగడ్డలు అల్లము కలిసింది కదా, వాసన కొత్తగా వస్తుంది, బాగా రుచికరంగా అనిపించేలా వాసన వస్తుంది. టమాటాలు వేసేద్దామండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలండి, మగ్గిన తర్వాత కొంచెం కారం పొడి అది వేసుకుంటాం. అదే చూడండి, అది మగ్గేలోపు మనం దీన్ని కాస్త వేసుకున్నామండి. ఇది బాగా మగ్గిందండి. ఇలా మగ్గినప్పుడు కారం పొడి కొద్దిగా వేసుకోవాలండి. 2 స్పూన్లు అంత కారం పొడి వేసుకోండి. ఇంత ఉప్పు వేసుకోవాలండి. వడలో కొంచెం ఇది కొంచెం కావాల్సి పడుతుందండి. నేను ఎప్పుడు కల్లుప్పే యూజ్ చేస్తానండి. కలిపెట్టద్దు అంటే పోస్తుంది. నీళ్ళు పోయాలండి కొంచెం. చూడండి, నీళ్ళు పోస్తున్నాను, బై మిస్టేక్ పాస్లో పెట్టేసినానండి, ఫోన్ని చూసుకోలేదు. నీళ్ళు పోసాను. చూడండి, నీళ్ళు బాగా పడుతుందండి. ఇది ఎక్కువగా పోయాలి, వడలంతా వేసేసరికి గట్టి అయిపోతుంది వడ కర్రీ. అందువల్ల బాగా నీళ్ళు పోసుకోవాలి. నేను వేడి నీళ్ళే పోసేసినాను, తొందరగా ముగించాలి. వాడిన తర్వాత వడేసుకున్నాను. ఉప్పు వడలో కూడా వేసి ఉంటాను కదా కొద్దిగా, అందువల్ల దీంట్లో నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. ఒకవేళ డౌట్ వస్తే ఈ టైంలో టేస్ట్ చేసేసి తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. వడలో ఆల్రెడీ ఉంటుంది, వడ ఈడ్చుకునేస్తుంది ఉప్పుని, అందువల్ల వడ
అయిపోతుంది. చూడండి ఇలా నూనె పైకి తేలిందంటే ఇంకా అయినట్లే, ఆఫ్ చేసేసింది. ఇది కామనే కదండి అన్ని వంటలకి అంతే. నూనె పైకి తేలింది అంటే అయిపోయినట్లే. ఎక్కువ వేసి ఇలా వేసి కలబెట్టేయద్దండి, మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. నాజూగా కలబెట్టండి అంతే. ఎట్లా కలిపెట్టాలి పెద్దమ్మా? నాజూగా కలబెట్టండి. ఇప్పుడు నేను ఎట్లుంది గోడ కర్రీ టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది. కొంచెం ఉప్పు ఇంకా ఒక రాయి ఉప్పు పెడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. నాకు ఇడ్లీలో కంటే దోశలో నాకు చాలా నచ్చింది గోడ కర్రీ. మీరు ఇడ్లీలోకి ఇష్టపడతారు, నాకు దోశలోకి ఇష్టపడతాను. అంటే ఉప్పు దీనికి సరిగానే ఉంది. పిండిలో కొంచెం తక్కువైన దానివల్ల నీకు అలా అనిపిస్తూ ఉంది. దోశ పిండిలో ఇది ఇడ్లీ వడ కర్రీ అనే పేరు. మనమంతా దోశకు పూరి అన్నీ చేసుకొని తింటాము. దోశ చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం ఎర్రగడ్డలు టమాటాలు ఇంకొంచెం వేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసి చేసుకోవచ్చు. నీళ్ళగా ఉంటుంది. ఇది అవునంత టైం ఆరును గట్టి పడుతూనే వస్తుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా రేపు మన్నాడుకో కావాలంటే కూడా మళ్ళీ తీసుకొని ఇంకో కొంచెం ఎర్రగడ్డలు టమాటాలు కారం పొడి మిరప్పొడి వేసి దీన్ని వేసేసి ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళీ అది కూడా సూపర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఫ్రిడ్జ్లో పెట్టింది అసలు తినను. ఇది మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకుంటే అసలు యాక్చువల్లీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు తెలియలేదు, ఒకసారి పెట్టిస్తే అట్లా నేను తినేస్తున్నాను, అప్పుడే చేసింది అనుకున్నా. చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇడ్లీలో కూడా తింటాను, బాగుంది. కానీ దాని ఇడ్లీ ఐ ప్రిఫర్ దోశ. నాకు కూడా దోశకే ఇష్టము. తమిళులు భోజన ప్రియులండి. వాళ్ళు ఎట్లా చేసుకుంటారంటే ఆ ఎండలకు ఈ ఫుడ్ తినేస్తే హాయిగా సుస్థ అనేదే ఉండదు. మనమైతే నీరసించిపోతాం కొంతసేపుగా, చెన్నైకి అయితే మళ్ళీ ఉక్కపోస్తూ ఉంటుంది. ఇట్లా ఫుడ్ అంతా తింటే అది చేస్తలేదంతా స్ట్రెంత్ ఎక్కువ. అందుకేనేమో వాళ్ళు ఏ చేసిన ఈ పుట్టు చూడు, మళ్ళీ రాగి సేమియాతో పుట్టు చేస్తారండి. అది నేను మీకు ఇంకోసారి పెడతాను వీడియో, అది కూడా భలే ఉంటుంది. అయితే నా ఫేవరెట్. దానిపైన టెంకాయ తురుము వేసేసి బెల్లం వేసేసి చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఇంకా ఎన్నో ఉందండి. అంటే మన సీమ రుచులు మనకు ఫస్ట్, కాకపోతే స్పెషల్గా ఉండాలనేసి చేస్తూ ఉంటాను. పప్పు నెయ్యి, కూరచారు, టమాటో పులిగూర, అవన్నీ ఎప్పుడు వంకాయ ఏం చనిపోయేది అవంతా మనకే. నూనెంకాయ చారు మాది కొంచెం రాయలసీమ పక్క కాబట్టి భాష ఇట్లే ఉంటుందండి. మరీ తెలంగాణ ఆ తెలుగు మాకు కొంచెం కష్టమే, కానీ చదివేది రాసేదంటే తెలుగే. ప్లస్ నేను బాన్ అండ్ బాటమ్ బెంగళూరు కాబట్టి మాది తెలుగు కన్నడ. నాకు ఒకే ఒక డౌట్ ఉంది పెద్దమ్మ, ఇవన్నీ చాలా బాగుంటాయి కదా, మరి ఈ రుచుల్ని ఎందుకు ఆంధ్రాలో చేయలేదంటావు? ఆంధ్రలో కూడా ఉన్నాయి కదా, ఉప్మా పెసరట్టు, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ చట్నీ
నాకు తెలిసి ఇది కూడా నాకు తెలుగు వంటలాగే అనిపిస్తుంది. తెలుగు వంట కాదు, చెన్నై ఏదైనా. అదే తమిళనాడు, నేను నేర్చుకొని చెన్నై కాబట్టి ఇది చెన్నై స్టైల్ అంటాను. మరి ఎందుకు ఇట్లా వంటల్ని ఆంధ్రాలో చేయలేదు? అంటే ప్రాబబ్లీ వాళ్ళ లొకేషన్కి తగినట్లు వాళ్ళ వంట వెదర్కి మెయిన్ పాయింట్ వచ్చి వెదర్. నాకైతే చాలా ఇష్టం ఇది. వాళ్ళు పెసరపప్పుతో కూట్టు చేస్తారు, ఇవన్నీ ఆకు కోసం. మేము అది కూడా తమిళ గోస్ అని ఇస్తాము. ఆకు కోసం పెసరు ముక్కగా వండుతారు. ఆ ఎండలకి అది చలువ చేస్తుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువగా కారం పులుసు చేసుకుంటారు, గోసు కూట్టు చేసుకుంటారు కాంబినేషన్. అందువల్ల ఆయా వెదర్కి తగినట్లు కూడా ఉంటాయి. జతకి మన పక్క ఏ చాట్ చేసినా ఎనిపేది ఫేమస్. ఎనిపితేనే మనకు చాట్ రుచి. పచ్చళ్ళు మన ఎక్కువ రోడ్డు పచ్చళ్ళు ఇంకా ఎక్కువగా నాకు అనుకుంటా నేను తెలంగాణ వైపు ఉంటుందేమో అని. అదే రాయలసీమలో లేకుంటే తెలంగాణ. రాయలసీమలో కారం ఎక్కువ, కారం పులుసులు ఎక్కువ. పులుసులు ఇప్పుడు తమిళనాడు ఎక్కుంటే ఎనిపేదంతా ఉండదు, తక్కువ కంపారిటివ్ తక్కువ. ఇప్పుడు మనం ఏం చేసినా, వంకాయ చేసినా, టమాటో చేసినా, పప్పు చేసినా మెయిన్గా మనకి వినపడాలి. కూర ఎనిపితే వచ్చే టేస్టే మనకు వేరే. అది మనం మోస్ట్ ప్రిఫర్ చేస్తాము. కానీ అదే చూస్తే తమిళనాడు పక్క అమ్మారు ఉండదు. ఇప్పుడు మనకి ఆ పాయింట్ కూడా కావచ్చు, ఎందుకు వాళ్ళు చేయరు. వాళ్ళు సాంబార్లు మనం చేస్తామని కాదు, ఎక్కువగా వాళ్ళు సాంబార్లు కుర్మా కూడా భలే చేస్తారండి. కూరగాయలతో కుర్మా కూడా చాలా బాగుంటుంది. నేను అది కూడా చేస్తాను ఒకరోజు. అన్ని దంటిగా ఉండండి. ఇది పరోటా బాగా చేస్తుంది కదమ్మా, పరోటా కర్రీ. ఇది హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ వస్తుంది, అది నువ్వు మమ్మీ. ఇంకొకటి మా మమ్మీ ఆలు పరోటా కూడా బాగానే చేస్తుంది. మొన్న ఒకసారి చేసింది, అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నార్త్ ఇండియన్ స్టైల్స్ కూడా బాగా వండుతారు వీళ్ళు. అంటే మేము ఎందుకు హిందీ చెప్తున్నామంటే పెద్దమ్మ తమిళ్ వంటలనే కాదు, తెలుగువి అన్ని రకాలుగాను దాంట్లో ఏది టేస్ట్ ఎక్కువగా ఉందో దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఇంత మాట్లాడుతుందని తమిళియన్ కాదు మా పెద్దమ్మ, తెలుగు అమ్మాయే. తెలుగు పుట్టి పెరిగిందంతా కోటూరు అనే పలంనేరు దగ్గర కోటూరు అనే ప్లేస్లో. సో కోటూరులో పెరిగి బెంగళూరే, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళలో కాబట్టి నేను ఇక్కడే పుట్టి పెరిగింది, చదివింది కూడా కన్నడ. మళ్ళీ అక్కడ పలంనేరుకి వచ్చి అక్కడ తెలుగు కూడా చదివినాను. ఓ రెండు చదివింది, రెండు భాషలు వస్తాయి. ఓకే ఓకే. తమిళ్ కూడా నేర్చుకోండా. అవునవును, ఈ తమిళ్ నాకు తెలుసు, పెద్దమ్మకి వచ్చని రాసేదంతా. నాకు భాషలు నేర్చుకోవడం ఇవంతా ఇంకో వీడియో పెట్టుకుందాం లేదు, వడ కర్రీ స్పెషల్. ఓకే ఓకే ఓకే. సో వి విల్ ఎండ్ అప్ దిస్ వీడియో. ప్లీజ్ అండి, అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్రేమతో మీ ప్రమిళ.